మార్నింగ్ ఫ్రెండ్స్, నైట్ మేము పదంలో స్టే చేసాం. ఈరోజు పదం నుంచి మేము లేకి వెళ్తున్నాం. సో నైట్ ఈ హోటల్లో స్టే చేసాం. హోటల్ పేరు వచ్చేసి పటోలా. హోటల్ మాత్రం సూపర్గా ఉంది. సో మేము 6 days నుంచి పడ్డ టైర్డ్నెస్ అంతా ఈ రోజుతో పోయింది. ఎందుకంటే ఫుల్ హాట్ వాటర్, ఫుడ్ మస్తుంది. సో ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ పదంలో హోటల్ పటోలా ఇక్కడ స్టే చేయండి, సూపర్గా ఉంది. సో ఈరోజు రోడ్ కండిషన్ ఏంటో మాకు తెలియదు. ఇక్కడ నుంచి జాంగ్లా వరకు అయితే రోడ్ బాగుందని తెలుసు, అంత తర్వాత రోడ్ ఎలా ఉందో మాకు తెలియదు. సో ఇంతకుముందు ఇక్కడికి ఎస్జే పాజీ కూడా వచ్చాడు, ఇది మార్నింగ్ కలిసాం. సో అతను కూడా కార్గిల్ నుంచి వచ్చాడట. ఇక్కడ నుంచి పూర్ణే అలా మనాలి వెళ్తారంట. సో మార్నింగ్ కలిసాను. ఇప్పుడు టైం వచ్చేసి 10:06 అవుతుంది. మేము రైడ్ ఇంకొక 5 minutes స్టార్ట్ చేస్తాం. సో మిగతా డీటెయిల్స్ అందుకే మాట్లాడుకుందాం. అమ్మా ఇక్కడ జేఎస్పాజీ ఉన్నాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక ఫన్ ఈవెంట్ జరిగింది. వెంకట్, నువ్వు మ్యాప్ పెట్టుకొని మళ్ళీ తిరిగి మళ్ళీ ఇదే రూమ్కి వచ్చాము మేము, మళ్ళీ ఇదే రోడ్కు. నేను అదే అనుకుంటున్నా, అరే ఇదే షాపు నేను ఇంతకుముందు చూసినట్టున్నానే అని. అవునా, ఓకే ఓకే. నేను అదే అనుకున్నా, అంటే నేను షాప్ని వెళ్ళే షాప్స్ ఉండొచ్చు కానీ ఇంత యాక్యురేటా? నాకు కన్ఫర్మ్ ఎప్పుడైంది తెలుసా, పక్కన ఆ పోలీసు అవుతాయి అప్పుడప్పుడు, అవుతాయి ఇట్లా. అయినా గుడి మీద గుడి చుట్టూ ఒక సర్కిల్ చేసిపోతానులే. సో మేము పదం నుంచి జన్స్కార్ రూట్లో ముంగటికి వెళ్తున్నాం. సో మళ్ళీ వెళ్ళేటప్పుడు మాకు ఎస్జేపాజీ కలిసాడు. జాంగ్లా వరకు అయితే రోడ్ బాగుందంటున్నారు. అక్కడి నుంచి లోకల్ వాళ్ళ గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ టైం తెలియదు, రీచ్ టైం. సో ముందర రోడ్ కండిషన్ బట్టి డిపెండ్ అవుతుంది. సో నిన్నట్లాగా రోడ్ ఉంటే కొంచెం లేట్ అవుతుంది, ఇంకంతకంటే కొంచెం తక్కువ ఉంటే ముందుగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవాళ టార్గెట్ వచ్చేసి లే అని అనుకున్నాం, కానీ అది ఇంపాసిబుల్. మేబీ ఎక్కడ స్టే అవుతామో అది మాత్రం రోడ్ కండిషన్ బట్టి చెప్పగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి జాంగ్లా రూట్ వరకు అయితే ఈ తార్ రోడ్ ఉంది. సో తర్వాత రోడ్ ఎలా ఉంటుందో నో ఐడియా. వెళ్తున్నాం కాకపోతే ఇక్కడ నుంచి జాంగ్లా వరకే మనకు గూగుల్లో మ్యాప్ చూపెడుతుంది. తర్వాత గూగుల్లో కూడా మ్యాప్ ఉండదు. అక్కడి నుంచి లోకల్ గైడెన్స్ తీసుకొని అడుక్కుంటూ వెళ్ళిపోవడమే. దీనివల్ల వేరే రాంగ్ టర్న్ లేకుండా ముందుకెళ్ళాలి. నేను జిస్పా నుంచి పదంకి వచ్చిన రూట్ లాగా ఉంటే మాత్రం ఈరోజు మాత్రం మధ్యలో ఎక్కడైనా స్టే చేయాల్సి వస్తుంది దగ్గరలోనే. అక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఈ లదాఖ్ స్టేట్లో వేరే స్టేట్ సిమ్స్ పనిచేయవన్నట్టు. దానికోసం వెంకట్ నిన్న ఇక్కడ లోకల్ సిమ్ తీసుకున్నాడు, జియో.
సో నేను లోకల్ సిమ్ తీసుకుందాం అనుకుంటే ఏంటంటే నా బయోమెట్రిక్ లాక్ ఉంది. సో బయోమెట్రిక్ లాక్ ఓపెన్ చేద్దామంటే సో నాకు ఓటీపీ రావట్లేదు. ఓటీపీకి రావాలంటే నెట్వర్క్ ఉండాలి కదా, ఆ నెట్వర్క్ రావట్లేదు. సో దానివల్ల నేను తీసుకోలేకపోయాను సిప్. సో ఎనివే 3-4 డేస్ కదా, ఏమైనా ఎమర్జెన్సీ అయితే వెంకట్ మొబైల్ నుంచి కాల్ చేస్తాను. మా వెంకట్ నెంబర్ కూడా ఇచ్చేసాను ఇంట్లో. సో వాళ్ళకి ఏమైనా అర్జెంట్ ఉంటే కాల్ చేస్తారు. బంగ్లా రూట్లో ఒక పెట్రోల్ బంక్ ఉంది. దీని తర్వాత మళ్ళీ లే వరకు పెట్రోల్ బంక్ ఉందో లేదో తెలియదు. సో పెట్రోల్ ఉందా? దీని తర్వాత మనకు లేదాక పెట్రోల్ బంక్ లేదు. సో ఎనివే జెర్రీ క్యాన్లో బ్యాకప్ ఉంది, కానీ ఎందుకంటే మంచిది టాప్అప్ చేసుకుందామని. ఇటు తెస్తే 104.7 ఉంది. చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ తెలంగాణ అంతా. ఇక్కడ దొరుకుడే ఎక్కువ కదా. సో జాంగ్లా విలేజ్లో ఒక చెక్ పోస్ట్ ఉంది. ఈ చెక్ పోస్ట్లో ఎంట్రీ చేసి మనం వెళ్ళాలి. ఇక్కడ వరకు గూగుల్ మ్యాప్ చూపెడుతుంది, తర్వాత గూగుల్ మ్యాప్లో ఈ రోడ్ ఉండదు. ముంగట కొంతవరకు అయితే మంచి రోడ్ ఉందన్నారు, తర్వాత రోడ్ కండిషన్ తెలియదు. జాంగ్లా తర్వాత 10 కిలోమీటర్స్ రోడ్డు బాగుంది. తర్వాత రోడ్ పరిస్థితి ఇది. ఇట్లా ఒక మేబీ 60-70 కిలోమీటర్స్ పోవాలి కావచ్చు. ఇలా ఉన్నా కూడా ఓకే, కానీ డిన్నర్ లాగా ఉంటే మాత్రం ఇంకా లేట్ అయిపోద్ది. ఇది ఈ రోడ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, వస్తుంటే ఆల్మోస్ట్ రోడ్ వేస్తున్నారు. మేబీ ఇంకొక 1-2 ఇయర్స్లో ఈ రోడ్డు కొంతవరకు కంప్లీట్ అవ్వచ్చు. చిన్న ఉంది కదా బ్రిడ్జ్. అవునా? పోగానే ఒక 200 రూపాయలు 200. ఇప్పుడు ఆల్మోస్ట్ మనము 60 కిలోమీటర్ దాకా వచ్చినాం. 60 కిలోమీటర్ తర్వాత ఇంకా 40 కిలోమీటర్ ఇంకా ఇట్లా ఉంటుంది కావచ్చు. కానీ ఇంకొక 40 కిలోమీటర్స్ మాత్రం ఇంకా ఘోరంగా స్ట్రెచ్ ఉన్నది. రోడ్ చూసి ఎట్లుందా పక్క మొత్తం హ్యాండిల్ అంతా షేక్ అయిపోతుంది. ఇట్లాంటి రూట్లో ఇంకా ఒక 60 కిలోమీటర్స్ వెళ్ళాలి మేము. హ్యాండిల్ అయితే ఇట్లాంటి రోడ్లో ఎత్తుకుడు దిగుడు అంటే మట్టి స్లిప్ అవుతుంది. సో ఇటు వేరే వేవ్ ఉన్నట్టుంది. గోప్రోకు ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, మాడిమాడిగా అయిపోతుంది.
ఇక్కడ పైన మాకు బైక్ రాఫ్టింగ్ అవుతుంది. ర్యాపిడ్స్ అట్లా వస్తున్నాయి, మరి రాఫ్టింగ్ చేయొచ్చు. ఓ సడన్గా చూడితే డీప్ అయిందా. ఇక్కడ బోర్డులు ఉన్నాయి. ఓ ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. ఇక్కడ మనం పదం నుంచి వచ్చాం కదా, పదం జాన్స్కర్ నుంచి లే ఇటు సైడు, లే అండ్ లింక్షెడ్ ఇక్కడనే ఉంది. 10 నుంచి వచ్చిన తర్వాత లే వచ్చేసి లెఫ్ట్ సైడ్, లింక్షెడ్. సో ఇటు సైడ్ రోడ్ ఏముంది, దానికి బోర్డు లేదు. సో కన్ఫ్యూజ్ అయ్యి వెళ్తే ఆ రూట్ ఎటు అక్కడికి వెళ్తుంది. చూడండి ఎంత పైనుంచి వచ్చిందో రోడ్డు. లేక్ కూడా ఎంత మంచి బోర్డు ఉందో చూడండి, చిన్న బోర్డు, అది కూడా గాలి కొట్టుకోబెట్టేట్టుంది. ఇక్కడ 2 రాళ్ళ మీద రాసి పెట్టారు. బెర్సీకి ఎవరు రావట్లేదు ఇటు సైడు. చాలా మా T11 మా చీతా 2 కలిసి వస్తున్నాయి ఈ రూట్లో. ఇక్కడ ఒక్కొక్క కొండ ఒక్కొక్క కలర్లో ఉంది కదా. చేయి చల్లగా అయిపోయినాయి, గడ్డగట్టిపోయినట్టు నేను ఈ హైట్లో నా బండి ఆగిపోయింది. వెంకట్ I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy. Wait, all these thoughts are too negative,